మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కాలజ్ఞాని బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది. కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జగద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఇల్లు కూలిపోయింది. బ్రహ్మంగారి ఇల్లు కూలిపోవడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికైతే కాలజ్ఞాని బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ అనిల్. మోంతా తుఫాను ఓ తీవ్రమైనటువంటి ఒక విచారకరమైనటువంటి ఘట్టాన్ని గుర్తుంచుకునేటువంటి చేదు అంశాన్ని తెచ్చిపెట్టిందని కూడా మనం భావించుకోవచ్చు. ఈ తుఫాను ప్రభావము రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో విలయానికి కారణమైనప్పటికీ మరుపురాని ఓ చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తుందని కూడా మనము ఈ సందర్భంగా కూడా గుర్తుంచుకోవచ్చు. అత్యంత చారిత్రాత్మకంగా నిలిచినటువంటి కాలజ్ఞానిగా ఉంటూ లోకానికి ఆది గురువుగా ఖ్యాతి పొందిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహం ఇవాళ తెల్లవారుజామున కుప్పకూలిపోయింది. స్వామివారే సొంతంగా తన స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి ఇల్లు కూలిపోవడంతో కందిమల్లాయపల్లె గ్రామస్తుల ఆవేదన చెప్పనలవి కాకుండా మారిపోయింది. అలాగే భక్తులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి భక్తులు సైతం ఈ మోంతా తుఫాను మిగిల్చినటువంటి విషాద ఘట్టానికి నివ్వెరపోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. తర్వాత ఈ బ్రహ్మంగారి మఠంలో వరుసగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు బ్రహ్మంగారి మఠంలో కూడా వర్షాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ సందర్భంలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి దాదాపుగా 400 ఏళ్ల క్రితము అంటే తాను ఆవుల కాపరిగా అంటే పశువుల కాపరిగా బనగానపల్లిలో ఉంటూ లోకాన్ని చుట్టుకుంటూ వచ్చి బ్రహ్మంగారి మఠానికి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. అక్కడ గ్రామానికి వెలుపల ఉన్నటువంటి ప్రాంతంలో ఓ ఇల్లు కట్టుకుని తాను వడ్రంగి అంటే ఆచారి తను నిర్వహిస్తున్నటువంటి చేతి వృత్తి సంబంధించినటువంటి వడ్రంగి పని చేసుకుంటూ అక్కడ జీవనం సాగించుకుంటూ వస్తున్నారు. అయితే గ్రామంలో తనకు ఇల్లు ఎవరు ఇవ్వకపోవడంతో తానే సొంతంగా స్వహస్తాలతో అక్కడ ఉన్నటువంటి మట్టితో నిర్మించుకున్నటువంటి ఇల్లు, తర్వాత ద్వారబంధనాలు కూడా అంటే వాకిళ్ళు, తర్వాత గడపలు అవి అన్ని తానే స్వయంగా చేసుకుని నిర్మిస్తారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో బ్రహ్మంగారికి తాగునీళ్లు సైతం అందించినటువంటి పరిస్థితుల్లో స్వామివారే ఆ ప్రాంగణంలో తాను ఉంటున్నటువంటి ఆ ఇంటి ప్రాంగణంలోనే సొంతంగా ఒక బావి కూడా తవ్వి ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి పవిత్రమైనటువంటి ఆ పుణ్యస్థలము స్వామివారే స్వయంగా నిర్మించి కాపురం ఉన్నటువంటి ఇల్లు